తమిళనాడులో ఇప్పుడు రిలీజ్ అవుతున్న పాన్ ఇండియా సినిమా గేమ్ చేంజర్కి కష్టాలు ఎదుర్కొంటుంది. లైకా ప్రొడక్షన్ వాళ్ళు ఈ గేమ్ చేంజర్ విడుదలకి అడ్డం కలిగిస్తున్నారు అని చెప్పి ఒక టాపిక్ నడుస్తుంది. అది కాకుండా ఇప్పుడు మనం ఎట్లా గేమ్ చేంజర్ టాపిక్ వచ్చింది కాబట్టి ఏపీలో కోర్టులో కేసులు పడ్డాయి. గేమ్ చేంజర్ డాకు మహారాజ్ సంబంధించిన కేసు వేశారని చెప్పి తెలుస్తుంది సార్. దీని గురించి మీకు ఇన్ఫర్మేషన్ ఉందా? అసలు చెన్నైలో గేమ్ చేంజర్కి వస్తున్న అడ్డంకులు ఏంటి? ఎందుకంటే శంకర్ గారు తీస్తున్నటువంటి సినిమా చెన్నైలో ఆయన మంచి క్రేజ్ ఉంది, వరల్డ్ వైడ్ క్రేజ్ ఉంది. బట్ బేసికల్గా చెన్నై వ్యక్తి కాబట్టి చెన్నైలో క్రేజ్ ఉంటుంది. ఇండియన్ 2 వచ్చి పెద్ద అనుకున్న స్థాయిలో కలెక్షన్లు కానీ ఏం కానీ పెద్ద ఆడలేదు సినిమా. పెద్ద ఆడినప్పుడు ఏంటంటే లైకా వాళ్ళు ఇండియన్ 3 అనేది వాళ్ళ దగ్గర ఆల్రెడీ అండర్ ప్రొడక్షన్ ఉంది అనమాట. దాన్ని ఆపి దీన్ని చేశాడని, అంటే లైకా అనేది కూడా ఇప్పుడు ఇక్కడ దిల్ రాజు ఎలాగో అక్కడ తమిళనాడులో లైకా అలాగా మంచి ఓన్ డిస్ట్రిబ్యూషను, అదేవిధంగా థియేటర్ మేనేజ్మెంట్ అయితేమి ఇతరత్ర అదంతా ఒక గ్రూపు. లైకా అయితేమి, అదేవిధంగా ఉదయనిధి స్టాలిన్ కంపెనీ అయితేమి, అదేవిధంగా సన్ పిక్చర్స్ అయితేమి, వీళ్ళే పెద్ద సినిమా తీయాలంటే వీళ్ళ ముగ్గురే తీయాలన్నమాట. తమిళనాడు మొత్తం రిలీజ్ రెడ్ జైంట్ అని అది వచ్చి ఉదయనిధి స్టాలిన్ వాళ్ళది. అట్లే వాళ్ళు వచ్చి ఫిల్మ్ ప్రొడక్షన్ అన్నింటిలో చేస్తూ ఉంటారు. లైకాకి ఏంటంటే అక్కడ ఒక ప్రొడ్యూసర్ కౌన్సిల్ కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది అనమాట. వాళ్ళ నిర్ణయం కానీ ఏదైనా కూడా కఠోరంగా ఉంటుంది. లైకా కంప్లైంట్ ఒకటి వచ్చింది, మా సినిమా వచ్చి ఆపేసి ఆ సినిమా చేశాడు కాబట్టి ఆ సినిమా వచ్చి ఇక్కడ తమిళనాడులో రిలీజ్ కాకూడదు, మా సినిమా కంప్లీట్ అయినప్పుడే అది రిలీజ్ కావాలా, మా సినిమా కంప్లీట్ అయినప్పుడే అది రిలీజ్ కావాలని చెప్పి ప్రొడ్యూసర్ కౌన్సిల్కి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అది నెగోషియేట్స్ చేస్తారు. అదేంటంటే మ్యూచువల్గా ఏదో సమ్ టర్మ్స్ మార్చుకొని రెమ్యునరేషన్లు తగ్గించుకోను ఏదో చర్చ అనేది జరుగుతుందన్నమాట. లేట్ అనేది ఈ మధ్య శంకర్ అంతకుముందు ఏదో 6 నెలలు 7 నెలలకి తీసేవాళ్ళు. ఈ సినిమా ఇప్పుడు గేమ్ చేంజరే 4 ఏళ్ళు 3 ఏళ్ళు తీసాడు కదా. కాబట్టి ఏంటంటే ఇప్పుడు శంకర్ ఒక తరంలో ఏంటంటే ఒక తరమైన సినిమాలు తీసేసాడు. అవినీతికి వ్యతిరేకంగా, అదేవిధంగా సామాజిక స్పృహతో కొన్ని సినిమాలు తీశాడు. జెంటిల్ మ్యాన్ ఇవన్నీ, బ్లాక్ మనీ మీద శివాజీ తీశాడు. అదేవిధంగా జెంటిల్ మ్యాన్ వచ్చి ఈ కార్పస్ ఈ డొనేషన్ల మీద, కాలేజీ డొనేషన్ల మీద, వీటి మీద తీసాడు అనమాట. తీసి అలాగే ఏదో సామాజిక స్పృహతో ఉన్న సినిమాలు తీసాడు. ఒక్కడంటే ఒకరోజు ముఖ్యమంత్రిగా ఉంటే నేనేం చేయగలుగుతాను అని. దీంట్లో అవన్నీ కలిపే తీసుకుంటాడు. ఇప్పుడు గేమ్ చేంజర్ సినిమా ఉంది చూడండి, ఇవన్నీ కూడా అదే విధంగా బేసిక్ లైన్ అదే ఉంటుంది అన్నమాట. పొలిటీషియన్స్కి ఐఏఎస్ ఆఫీసర్ కాన్ఫ్లిక్ట్ వస్తే ఎలా ఉంటుంది అనేది చూపించబోతున్నాం అని చెప్పారు. లైన్ బయటకు చెప్పేశారు. లైన్ బయటకు చెప్పారంటే వాళ్ళు దాన్ని పబ్లిసిటీ పరంగా ఇదేదో పవన్ కళ్యాణ్ గారి జీవిత చరిత్ర తీసినట్టు అది ట్రోల్ అవుతుంది మ్యాటర్. పవన్ కళ్యాణ్ ఎలా గేమ్ చేంజ్ చేశాడు అది ఇది రాజకీయాల్లో అనే విషయం మీద కొన్ని సీన్స్, కొన్ని ఈ బ్యాలెట్లు ఇసిరేయడం అవన్నీ ఉన్నాయి కదా ట్రైలర్లో, అవన్నీ కూడా లేటెస్ట్ తీసినవి ఉన్నట్టున్నాయి. ఈ సినిమా ఎప్పుడో కంప్లీట్ అయింది, కొంచెం యాడ్ చేసినట్టున్నారు. ఈ పొలిటికల్ ఇప్పుడు సిస్టమ్ అక్కడ మారింది కదా ఆంధ్రాలో పొలిటికల్ సిస్టమ్. అది లైకా వాళ్ళు ప్రొడ్యూసర్ కౌన్సిల్ కూర్చొని అది సెటిల్ అవుతుంది. ఎందుకంటే పెద్ద మ్యాటర్ కదా, అందరు పెద్ద వ్యక్తులే ఉన్నారు దాంట్లో. ఇతను కూడా వారిస్ అని సినిమా చేశాడు కదా తమిళనాడులో చేశాడు కదా. లైకా వాళ్ళ సినిమాలు ఇక్కడ రిలీజ్ చేస్తుంటారు, డిస్ట్రిబ్యూషన్ అది ఇది చేస్తుంటారు. వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి అదేదో సామరస్యంగా అయిపోద్ది, అది పెద్ద ప్రాబ్లం కాదు. ఇప్పుడు ఏపీ కోర్టులో వేసింది ఇప్పుడే ఆర్డర్ అయినట్టుంది. అదేంటంటే ఇప్పుడు మీకు గతంలో గుర్తుందో లేదు, గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఉండగా ఒక యాక్ట్ తెచ్చాడనమాట. 13 జీవో నెంబర్ 13 అని ఒకటి తెచ్చాడు. ఆ 13లో వచ్చి ఏం పెట్టారంటే కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ 100 కోట్లు ఉండాలి. హీరో హీరోయిన్ డైరెక్టరు రెమ్యునరేషన్ కాకుండా 100 కోట్లు మీరు ఖర్చు పెట్టి ఉండాలి పిక్చర్కి. విజువల్గా మీరు తీసే సినిమాకి రెమ్యునరేషన్ కాకుండా తీసుండాలా అనేది ఒక రూల్. తీసుంటేనే మీరు ఎక్స్ట్రా రేట్లు అడిగేదానికి అర్హులు అనేది ఒక రూల్, ఒక చట్టం అనేది ఉంది అక్కడ. ఆ చట్ట ప్రకారం ఏంటంటే ఆ చట్ట ప్రకారము ఏంటంటే దాంట్లో ఉన్న చట్ట ప్రకారం 100 కోట్లు ఖర్చు పెట్టి తీస్తే
10 రోజుల పాటు ఈ టికెట్ల రేట్లు పెంచుకునే విధంగా ఒక వెసులుబాటు అనేది ఉంటుంది అని చెప్పి ఆయన చట్టం చేసిపోయాడు. ఆ చట్టాన్ని ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం సవరించలేదు. సవరించాలి కదా. మేము ఇప్పుడు రేట్లు పెంచుకునేదానికి ఎన్హాన్సింగ్ చేసుకునే దానికోసం మాకు ఇది కావాలా అని చెప్పి చెప్పాలి కదా. ఆ చట్టం సవరణ లేదు. ఆ చట్టం సవరణ లేదు కాబట్టి కల్కి మీద కూడా కేసేశారు, అదేవిధంగా దేవరా మీద వేశారు, అదేవిధంగా పుష్ప టీవీ మీద వేశారు. యాజ్ పర్ ఆర్డర్స్ వాళ్ళు ఏమిస్తున్నారంటే దాంట్లో ఆ ప్రేయర్లో ఉన్న అంశం ఏంటంటే ఎవరైతే ఆర్టిస్టులు డబ్బులు రెమ్యునరేషన్లు తీసుకున్నారో వాళ్ళకి జిఎస్టీలు అవన్నీ పే చేసి ఉంటారు కదా, ఎంత రెమ్యునరేషన్లు తీసుకున్నారని జిఎస్టీని కూడా ఒక పార్టీగా పెట్టుకొని ఈరోజు కేసు రన్ అయిందనమాట. జిఎస్టీ కమిషన్ని, అదేవిధంగా కమర్షియల్ ట్యాక్స్ని, అదేవిధంగా 23 మంది ఉన్నారు దాంట్లో పార్టీలు రెస్పాండెంట్స్. బాలకృష్ణ ఉన్నాడు, అదేవిధంగా దిల్ రాజు ఉన్నాడు, అదేవిధంగా ఈ రామ్ చరణ్ ఉన్నాడు, అదేవిధంగా దాంట్లో ఉన్న ప్రతి హీరోయిన్ ఉన్నారు. కియా అద్వానీ ఉంది, అదేవిధంగా దీంట్లో ఉన్న హీరోయిన్లు అందరూ పాయల్ రాజ్పుట్ అందరూ ఉన్నారు. అందరినీ పార్టీకి పెట్టి వేసినట్టున్నాడు గవర్నమెంట్ని, అందరినీ పార్టీ పెట్టి. ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు దాంట్లో ఉన్న ప్రేయర్ ఏంటంటే 100 కోట్లు ఖర్చు చేస్తేనే కదా మీరు ఇవ్వాలా. 100 కోట్లు మీకు సబ్మిట్ చేశారా అకౌంటు, 100 కోట్లు సబ్మిట్ చేశారా మీకు అకౌంటు, ఎలాగ మీరు 100 కోట్లు ఇచ్చేశారని చెప్పి రేట్లు ఇస్తున్నారు అని చెప్పి గవర్నమెంట్ మీద కోర్టుకు వెళ్ళారు. కోర్టుకు వెళ్తే నాకు తెలిసి ఇప్పుడు వచ్చిన ఆర్డర్ ఏంటంటే వాళ్ళు 15 రోజులకో 14 రోజులకో ఇచ్చున్నారు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్. 2 వారాలకి డేట్లు 10 డేస్ వరకు పెట్టుకునే విధంగా ఇచ్చినట్టున్నారు ఆర్డర్. అదే మొన్న పోయినసారి కూడా పుష్పకి అదే ఆర్డర్ ఉంది, దేవరాకి అదే ఆర్డర్ ఉంది. కాబట్టి ఏంటంటే రేట్లు మాత్రం తగ్గించేది, షోలు మాత్రం తగ్గించే దాని మీద కోర్టు అంగీకరించాల. ఓన్లీ వచ్చి డేస్ మాత్రమే తగ్గించారు. డేస్ మాత్రమే తగ్గించడం జరిగిందనమాట. ఓకే, అయితే ఇప్పుడు రిలీజ్కి అయితే వచ్చిన ప్రాబ్లం లేదు, రిలీజ్ అయిపోతాయి కదా. రిలీజ్ అయిపోతాయి, ఎందుకంటే సినిమా అనేది ఎప్పుడు ఆపరు కోర్టులు. ఎందుకంటే దానిపైన ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది కదా. మనం సీన్స్ గురించి మాట్లాడితే అది డిస్క్లైమరీ ఉంటుంది. సెన్సార్ చేసేసిన తర్వాత ఇంక చేసేదానికి ఏముండదు. ఓకే, కొంచెం ఏంటంటే రిలీజ్ ఆపుకునేదానికి కొంచెం ప్రభుత్వాల దగ్గర పవర్ ఉంటుంది. సెన్సార్ అయిన సినిమాను కూడా జయలలిత అక్కడ తలైవర్ అనే సినిమా, అదేవిధంగా కమల్ హాసన్ సినిమా 2 సినిమాలు ఆపింది. 2 సినిమాలు ఆపేదానికి ఏంటంటే ఈ సినిమాలు వస్తే వివిధ కులాలు మతాల మధ్య ఘర్షణలు అవుతాయి. ఇప్పుడు మొన్న పుష్ప వచ్చింది, ఆ థియేటర్ దగ్గర చచ్చిపోయారు కదా. అప్పుడు ఈ స్టేట్ గవర్నమెంట్ ఏం చేసి ఉండొచ్చు అంటే థియేటర్గా సినిమాను కావాలంటే బ్యాన్ చేసి ఉండొచ్చు. ఓకే, అట్లాంటి హక్కు రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. ఈ గొడవలు ఎక్కువయ్యి రోడ్డు మీదకి వచ్చి గొడవలు చేస్తూ ఉన్నప్పుడు పరిస్థితి ఉంటే అప్పుడు వచ్చేది. లేదా సడన్గా ముఖ్యమంత్రి గారు ఇన్వాల్వ్ అయిపోయి ఇంకా బెనిఫిట్ షోలు ఈయనన్నారు కాబట్టి అది అలా అణిగిపోయింది ఆ సమస్య. లేకపోతే అది కూడా ఒక సమస్యలాగా ఉండేది. గేమ్ చేంజర్కి డాకు మహారాజు ఈ 2 సినిమాలకే ఈరోజు కోర్టులో వచ్చింది అంశం. ఈ 2 సినిమాలకి ఏంటంటే గేమ్ చేంజర్కి 600 పెంచారు, అదేవిధంగా దానికి 500 పెంచారు. పెంచారు కాబట్టి పెంచేదాని మీద తగ్గించేదానికి చట్టం వాళ్ళేమి కోర్టు ఏమి దానిపైన వ్యాఖ్యానించలేదు. కానీ బట్ ఈ పాత జీవో ప్రకారం ఖచ్చితంగా మీరు ఇన్ని రోజులే అంటే 10 రోజులే వేసుకునేటట్టు ఉంటుంది. జనరల్గా 10 రోజులని ఇస్తుంది కానీ కోర్టు మన పుష్ప 2వ రోజు కలెక్షన్ లేదు, 10వ రోజు అవసరం లేదు, 2వ రోజుకి 3వ రోజుకి ఎగ్జిబిటర్ తగ్గించేస్తున్నాడు రేట్లు. ఇప్పుడు ఈ పండగ సినిమాలు కాబట్టి ఈ మహా వాడితే ఒక 4 రోజులు 5 రోజులు హెవీగా ఉంటాయి. ఆ తర్వాత ఏముంటుంది, ఏం ఉండవు కదా. అంటే నైట్ షోలు వల్ల శాంతి భద్రతలు దెబ్బతింటాయి. ఇది 1 o'clock షో పెట్టారు కదా గేమ్ చేంజరు, అదేవిధంగా డాకు మహారాజ్ 4 o'clock పెట్టారు కదా. ఈ ల్యాండ్ ఆర్డర్ కూడా ఇబ్బంది కలిగేదాని ఉంది. అది కాక చలికాలము కొంచెం ఆరోగ్యపరంగా ఇప్పుడు ఏదో వైరస్ అది ఇది అని చెప్తున్నారు కాబట్టి వీటన్నిటినీ కోర్టు దృష్టికి తీసుకొని వచ్చారు వాళ్ళు. తీసుకొస్తే కోర్టు ఆ విధంగా స్పందించింది. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఇక్కడలాగా రాష్ట్ర ప్రభుత్వాలు పూనుకోవాల్సిందే కానీ అక్కడ రాష్ట్ర ప్రభుత్వం చాలా స్టెబన్గా ఉప ముఖ్యమంత్రి చెప్పాడు కదా, స్టేజ్ మీద చెప్పాడు కదా, డిమాండ్ అండ్ సప్లై అని ఏదో చెప్పినట్టున్నాడు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ప్రజల్లో ఉన్న భావం ఏంటంటే వీళ్ళు ప్యాన్ ఇండియాలో రిలీజ్ చేస్తున్నారు కదా సినిమాలు, దేశవ్యాప్తంగా రిలీజ్ అవుతున్నాయి సినిమాలు, ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతున్నాయి. ఆస్ట్రేలియాలో చూస్తేనే కొన్ని 100 థియేటర్లలో వేస్తున్నారు షోలు. అట్టే ఈ గేమ్ చేంజరు.
అదేవిధంగా యూఎస్ఏ అక్కడక్కడ అన్ని దగ్గరలు వేస్తున్నారు కదా. అవును. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో సినిమా ప్రేక్షకులను ఇబ్బంది పెట్టేదానికి రేట్లు ఎందుకు పెంచుతున్నారా అనేది జనంలో ఉండి కొంచెం ఓపెనింగ్ కూడా తగ్గిపోయింది ఇప్పుడు. ఓకే. జనం రావట్లే, ఎందుకంటే ఓటీటీ అనే ఒక ప్లాట్ఫామ్ వచ్చింది కదా. ఆ ఓటీటీ ప్లాట్ఫామ్లో ఎప్పుడోసారి రావాల్సిందే కదా. ఇప్పుడు పుష్ప ఉంది, 150 కోట్లకో 100 కోట్లకో అమ్ముంటారు ఓటీటీలో. నెల తర్వాతనో ఒక ఒక 2 నెలల తర్వాతనో యాజ్ ఫర్ అగ్రిమెంట్ చేయాల్సినంత అవసరం ఉంటుంది కదా. అదే పుష్పాలు ఏదో కలుపుతున్నారు కదా, ఇప్పుడు 20 నిమిషాల సినిమా కలుపుతారు అని చెప్తున్నారు కదా. పండక్కి 11th నుంచి రీలోడెడ్ పుష్ప అనేది కూడా ఒకటి వస్తుంది కదా. దానికి కూడా ఉన్న థియేటర్లు తీయకుండా అలాగే కంటిన్యూ చేయాలి కదా. రన్ చేశారు కదా ఇన్ని రోజులు. రూపాయి షేర్ లేకపోయినా, రూపాయి ఇది లేకపోయినా రన్ చేశారు సినిమా. రన్ అయింది సినిమా. ఎక్కడ కూడా నార్త్ ఇండియాలో కూడా అంతే. సినిమాలు లేవు కదా, ఏదో సినిమా వేస్తే ఒక టికెట్ 2 టికెట్లు దిగేదానికి ఇది 10 అన్నా దిగుతున్నాయి కదా అని. నార్త్ ఇండియాలో కూడా గ్రాస్ పరంగా ఎక్కువ ఉంది. నార్త్లో కూడా జరిగింది ఏంటంటే గ్రాస్ ఎక్కువ ఉంది. రోజు 1000 రూపాయలు వచ్చింది అనుకోండి, అట్లా అది గ్రాస్ అవుతుంది కదా. ఫస్ట్లో ఓపెనింగ్ బాగుండొచ్చు, తర్వాత తగ్గతా వచ్చినప్పుడు 20% అట్లా కలెక్షన్స్ తగ్గిపోయినా రన్ చేశారు. వాళ్ళు సినిమా వేరే సినిమా వేసుకుంటే ఆ 20 కూడా రాదు కదా అన్న ఉద్దేశంతో. పక్కన సినిమాలు లేవు కదా, అవి కూడా ట్రై చేశారు. అంటే మల్టీప్లెక్స్లో ట్రై చేశారు. 5 షోలు 6 షోలు ఉంటాయి కాబట్టి 2 అది వేసి టక్కంటే దీన్ని తీసేద్దాం అవి బాగుంటాయి అని అన్నట్టు ట్రై చేశారు. కానీ దానికి తగ్గ సినిమాలు పడలేదు కాబట్టి ఈ సినిమాతో రన్ చేశారు. ఇప్పుడు రీలోడెడ్ అంటున్నారు కదా, 20 minutes రీలోడెడ్ అని అంటున్నారు కదా. ఈ పండగ సినిమాల మీద అది ఇంకా ఏమైనా ఎక్కువ చేస్తుందా ఏంటి, దానికి ఏమైనా వాతావరణం ఉంటుందా అని కూడా మనం ఆలోచించదగ్గాలి.